హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రివినియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలనుకున్నా నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ టైటిల్ దగ్గర కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఈరోజు రీడింగ్లో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం. సో ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం నడుస్తుంది? 3 of Cups. ఓకే, సో స్ట్రగుల్స్ ఏవో జరుగుతున్నాయి ఈ పర్సన్ లైఫ్లో. ఎస్, విత్ టవర్ కార్డ్ అండ్ నైట్ ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ది ఎంపరర్ అండ్ ద సన్, 2 of wands. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ కొన్ని మిస్టేక్స్ ఏవో చేశారు అండ్ కార్మిక్ రిలేషన్స్కి సంబంధించి ఏవో గొడవలు ఏవో నడుస్తున్నాయి ఇంట్లో అండ్ సంథింగ్ రిలేటెడ్ టు హోమ్ అండ్ హౌస్ సిచ్యువేషన్ ఏదో ఆబ్స్టికల్ బ్లాకేజ్గా తెలుస్తుంది ఇక్కడ. అండ్ విత్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్లో అవి ఆ కేసెస్ సమ్ ఇల్లీగల్ కాదు, లీగల్ కేసెస్ ఏవో నడుస్తున్నాయి. సో అవి సాల్వ్ చేసుకోవడానికి ఈ పర్సన్కి చాలా లైఫ్ అంతా స్ట్రగుల్సమ్గా ఉంది. ఓకే, సో ఇది ఒక కంప్లీట్ ఇగ్నోరింగ్ స్టేజ్ నుండి ఎడోరింగ్ స్టేజ్లోకి వెళ్ళారు ఇక్కడ ఈ పర్సన్ మీ వైపు. అండ్ దట్ కార్మిక్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ కంప్లీట్లీ లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్, మీ పర్సన్ని కంప్లీట్లీ వదిలేశారు అండ్ మీ పర్సన్ పైన ఏవో కొన్ని నిందలు లాంటివి కూడా వేసినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఈ పర్సన్కి ఈ సిచ్యువేషన్లో మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు. ఒక ఎంప్రెస్ అండ్ ఒక ఎంపరర్ కార్డ్స్ వచ్చాయి మనకి ఇక్కడ. అంటే ఏంటి అని అంటే ఇది ఒక డివైన్ కౌంటర్ పార్ట్స్, డివైన్ కనెక్షన్, divine masculine, divine feminine energies and something related to home and house situation and some legal issues ఏవో నడుస్తున్నాయి ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో. బట్ ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మిమ్మల్ని రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని గోస్ట్ చేసినప్పుడు మీ రిలేషన్షిప్కి గుడ్ బై చెప్పేశారు. బట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో తన కార్మిక్ సిచ్యువేషన్స్కి గుడ్ బై చెప్తున్నారు. అంటే కంప్లీట్లీ డిటాచ్ అయిపోయి మీతో ప్యాచప్ అవ్వాలి, మీతో పేరప్ అవ్వాలి, అంటే మీతో ఒక కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి, మీకు జరిగినవన్నీ చెప్పాలి. అండ్ తన లైఫ్ అంతా ఒక మిస్టరీగా ఉంచారు ఇప్పటి వరకు మీ ముందు. సో అది మీకు చెప్పాలి అని ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు. అండ్ కమ్యూనికేషన్ అయితే సెండ్ చేస్తారు త్వరలోనే మీకు. ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంది. మేబీ అగైన్ they want some help. ఓకే, సో ఈ పర్సన్కి ఎప్పుడు హెల్ప్ కావాల్సి వచ్చినా మీరే గుర్తొస్తారు. మీరు ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటారు అండ్ మీ లైఫ్ స్టైల్ అయినా మీరన్నా ఈ పర్సన్కి చాలా ఒక హై రేంజ్లో కనిపిస్తారు, ఒక రెబెల్ టైప్లో కనిపిస్తారు మీరు. సో ఇక్కడ మీరంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నారు, ఒక కార్మిక్ రిలేషన్లో ఉన్నారు ఈ పర్సన్. ఆ రిలేషన్షిప్ ఎలాంటిది అనుకుంటే మీ పర్సన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉంటే కార్మిక్ రిలేషన్స్ కంప్లీట్లీ ఆపోజిట్ ఉన్నారు. బట్ దిస్ పర్సన్ ఈజ్ సర్చింగ్ ఫర్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ ఎనర్జీస్ కెన్ బి వైస్ వర్సా, అది మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీ అది రిలేటెడ్ టు మనకి డివైన్ కౌంటర్ పార్ట్స్, డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్.
సో ఇది ఒక సక్సెస్ఫుల్ పవర్ఫుల్ రిలేషన్ మీది, కానీ మీరు ఒకరికొకరు ఆ వాల్యూ అనేది తెలుసుకోవట్లేదు. సో ఇక్కడ జస్టిస్ ఏంటంటే కొన్ని డివోర్స్ కేసెస్ లాంటివి ఏవో నడుస్తున్నాయి తన లైఫ్లో. జస్టిస్ ఇండికేట్స్ డివోర్స్ యాక్చువల్లీ. సో మేబీ దిస్ థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల మళ్ళీ ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ విత్ 10 of Pentacles అండ్ 10 of Cups ఎనర్జీ మీ వైపు మళ్ళీ రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక సాలిడ్ ప్లాన్ ఏదో వేశారు ఈ పర్సన్. ఎలాగంటే ఈ పర్సన్ మీద మళ్ళీ మీకు రెస్పెక్ట్ పెరిగి వాల్యూ పెరిగి ఈ పర్సన్ని మళ్ళీ మీరు ఇష్టపడేలా ఏదో సాలిడ్ ప్లాన్ ఏదో వేశారు. ఓకే, ఎస్, విత్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ అండ్ సన్ కార్డ్ ఈ పర్సన్ మీకు 100% షూర్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు నెక్స్ట్ 48 అవర్స్లో. అండ్ విత్ టవర్ కార్డ్ ఈ పర్సన్ ఒక రిలేషన్షిప్ని ఎండ్ చేస్తున్నారు ఫర్ ఎవర్. ఓకే, పెయిన్ఫుల్ ఎండింగ్ అది, బట్ ఈ పర్సన్కి ఆ రిలేషన్షిప్లో ఉండాలని లేదు. సో దిస్ పర్సన్ వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ. ఓకే, సోల్ కాంటాక్ట్ అనేది జరుగుతుంది ఇక్కడ ఈ పర్సన్ది మీది. ఓకే, బట్ ఇక్కడ మీరు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంది అని అంటే ఈ పర్సన్ వస్తే రాని లేకపోతే వద్దు అన్నట్టుగా మాట్లాడతారు మీరు. అంటే ఇష్టం ఉంటేరా లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడతారు. బట్ ఈ పర్సన్కి మీ వైపే రావాలని ఉంది అండ్ తన కంప్లీట్ లైఫ్ మీతోనే స్పెండ్ చేయాలని ఉంది. అది కష్టమో నష్టమో మీతోనే ఉండాలని ఉంది ఈ పర్సన్కి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, హ్యాపీనెస్ అనేది మాత్రం మీతోనే ఉంది ఈ పర్సన్కి. ఓకే, సో అందుకే ఒక సాలిడ్ ప్లాన్ వేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఈ పర్సన్ని వదిలేస్తారు కంప్లీట్లీ. వదిలేసిన తర్వాత ఈ పర్సన్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే విత్ 10 of Swords కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు. బట్ స్టిల్ ఈ పర్సన్ గాడ్ని ప్రే చేస్తున్నారు రీయూనియన్ కోసం. ఓకే, విత్ లవర్స్ కార్డ్ అండ్ 2 of Cups ఎనర్జీ ఈ పర్సన్ రీయూనియన్ కోసం చాలా ప్రే చేస్తున్నారు అండ్ కమ్యూనికేషన్ సెండ్ చేస్తారు త్వరలోనే మీకు ఈ పర్సన్. అండ్ విత్ స్టార్ కార్డ్ ఒక ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ కాన్వర్సేషన్ అనేది కూడా స్టెబిలిటీ ఉండేటట్టు, అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి ఆ కాన్వర్సేషన్లో కూడా. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకూడదు ఇక ముందు అనేది చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తను రీసెంట్ పాస్ట్లో మీతో ఎలా బిహేవ్ చేస్తారు, అసలు మీరు అవసరం లేదు తన లైఫ్లో అన్నట్టుగా కళ్ళు మూసి తెరిచేలోపు ఈ పర్సన్ సడన్లీ మీ లైఫ్లో నుండి ఎస్కేప్ అయిపోయారు. మీరు చాలా చేశారు ఈ పర్సన్ కోసం, బట్ లాస్ట్లో ఏమైందంటే సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఓకే, ఇది చాలామందికి సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం. అండ్ 7 of Pentacles ఇప్పుడు ఈ పర్సన్కి డీప్ కనెక్షన్ కావాలి, న్యూ బిగినింగ్ కావాలి అండ్ తను మీతోనే ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలి. విత్ 10 of Cups ఎనర్జీ ఒక అండర్స్టాండింగ్ పర్సన్లా మీ లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్లా ఉండాలి అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఈ పర్సన్ చూసుకోవడం లేదు. ఈ పర్సన్ చేసిన దానికి అపాలజీ చెప్తారు మీకు ఆ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత. విత్ అపాలజీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు అండ్ వర్డ్ టు వర్డ్ అన్నీ చెప్తారు. తన లైఫ్లో ఏం జరిగింది ఇప్పటి వరకు, అసలు సడన్లీ మీ లైఫ్లో నుండి ఎందుకు వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా చెప్తారు మీకు. బట్ మీరు అందులో 1% కూడా నమ్మరు. మీరేమంటారంటే ప్రూవ్ చేసుకో అప్పుడు నమ్ముదాం అని అంటారు మీరు, జస్ట్ అంతే. ఓకే, ఎందుకంటే మిమ్మల్ని మీరు చీట్ చేసుకోవడం మీకు ఇష్టం లేదు. ఇంకా మీరు మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రజెంట్ టారో కార్డ్ రీడింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారని, టారో కార్డ్ రీడింగ్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తున్నారు అవన్నీ అంటే మీరు ఈ పర్సన్కి చాలా చేశారు. ఓకే, చాలా చేశారు, చాలా ఇచ్చారు. ఈ పర్సన్ లైఫ్లో మీకు మీరు ఒక ట్రెజర్ బాక్స్లా ఉండిపోయారు.
తనకేం హెల్ప్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా మీ దగ్గరికి వెంటనే వచ్చేయడం, తీసుకొని వెళ్ళిపోవడం. బట్ అటు నుంచి మీకు ఏమి ఇస్తున్నారు అంటే ఏం లేదు, జస్ట్ యూజింగ్ యూ ఫర్ మనీ అండ్ ప్లెజర్స్ అంతే. కానీ ఇక్కడ ఇప్పుడు అలా జరగదు అని కూడా చెప్తారు మీ పర్సన్. బట్ మీరు ఇంకా నమ్మే స్టేజ్లో లేరు. సరే చూద్దామంటారు. ఓకే, ఎందుకు అలా అంటారు అంటే ఇప్పుడు మీరు ఈ పర్సన్కి చేసిన దాంట్లో అట్లీస్ట్ 1% అన్నా మీకు వాల్యూ ఇస్తున్నారా లేదా ఈ పర్సన్ అని తెలుసుకోవడం కోసం మీరు నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్స్ వీడియోస్ చూస్తూ ఉంటారు అండ్ వింటూ ఉంటారు అండ్ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుందా, మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా, ఇవన్నీ కనుక్కోవడం కోసం మీరు పదే పదే అందరిని విజిట్ చేస్తూ ఉంటారు. ఆస్ట్రాలజర్స్ని, టారో కార్డ్ రీడర్స్ని, మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఈ ప్రీస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. ఎవరైనా ఒక హింట్ ఇస్తారేమో మీకు మ్యారేజ్ అవుతుందని, లేదా ఆ రిలేషన్షిప్ వదిలేస్తారని, మళ్ళీ మీ లైఫ్లో ఒక హానెస్ట్ పార్ట్నర్గా ఉంటారని, అలాంటి మెసేజ్ ఎక్కడన్నా ఒక హింట్ దొరుకుతుందేమో అని మీరు చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. బట్ ఆ హింట్స్ మీకు వచ్చినా కూడా మీరు కాన్ఫిడెంట్గా లేరు. ఎందుకంటే మేబీ ఈ పర్సన్ మళ్ళీ ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే బ్లాక్ చేశారో ఆ పర్సన్ అన్బ్లాక్ చేసే వరకు మళ్ళీ మిమ్మల్ని ఒక ఆప్షన్గా పెట్టుకుంటారేమో తన లైఫ్లో అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఆ హింట్స్ వాళ్ళు ఇచ్చినా కూడా మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేసేలా లేరు. ఓకే, ఇదొక ఫ్రాడ్, ఫేక్ రిలేషన్షిప్ అనే స్టేజ్కి వచ్చేసారు మీరు. ఓకే, బట్ అయినా కూడా మీరు హోప్ అనేది వదులుకోలేదు అండ్ అక్కడ మీ పర్సన్ కూడా హోప్ అనేది వదలలేదు. ఆ పర్సన్ తన లైఫ్ అంతా మీకే డెడికేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఒక ట్రూత్ ఏదో దాచిపెడుతున్నారు ఇంకా మీ దగ్గర. ఆ ట్రూత్ అనేది కూడా త్వరలోనే రివీల్ చేస్తారు ఈ పర్సన్. అండ్ చాలా ట్రై చేస్తున్నారు తన పాస్ట్ రిలేషన్స్ని వదిలేయడానికి. అండ్ మీరు ఒక ఇర్రిప్లేసబుల్ ఎనర్జీ, మీతో ఎవరిని కంపేర్ చేయలేం, మీది ఒక డివైన్ ఎనర్జీ. అండ్ మీ వాయిస్ వినడం కోసం మీ పర్సన్ మీకు కాల్ చేయొచ్చు త్వరలో, నెక్స్ట్ 24 అవర్స్లో. ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్. మీరు ఓకే అంటే ఓకే, మీరు ఓకే అన్నా అనకపోయినా ఈ పర్సన్ లైఫ్లో ఇంకా మీరు తప్ప ఎవరు ఉండరు, ఎవరిని రానివ్వరు కూడా. చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు కార్మిక్ రిలేషన్షిప్లో. ఓకే, యూనివర్స్ అలా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసింది. ఓకే, ఈ పర్సన్ని అండ్ మిమ్మల్ని దగ్గర చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ యూనివర్స్ తీసుకొచ్చింది. ఓకే, సో మీది ఒక డివైన్ కనెక్షన్ అనడంలో ఇందులో డౌట్ అనేది లేదు. ఓకే, సిగ్నిఫికెంట్ నెంబర్ 3 కామెంట్ సెక్షన్లో 333 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.